అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఒక సింపుల్ రెసిపీతో ఈరోజు మీ ముందుకొచ్చేసాను. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఈరోజు కర్రీ ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు, ఇంట్లో వర్క్ చేసి అలసిపోయినప్పుడు క్విక్‌గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ. అదేంటో కాదండి, టమాటా రైస్. ఏ బిర్యానీ స్పైసెస్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే యూజ్ చేస్తూ సింపుల్ ప్రాసెస్‌లో ఈ టమాటా రైస్‌ని నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. టమాటా రైస్ అంటే ఏదో లాంగ్ ప్రాసెస్‌లో చూపిస్తా ఉంటారు. అలా కాకుండా సింపుల్ ప్రాసెస్‌లో డైట్ చేసేవారికి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకి తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకి వేసుకోవాలి. ఆయిల్‌లో కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల వరకి కరివేపాకుని వాష్ చేసుకొని వేసుకుందాం. కరివేపాకు కూడా ఆయిల్‌లో కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి టమాటా ముక్కల్ని కలుపుకుందాం. ఉప్పు సరిపోకపోతే మళ్ళొకసారి చూసి వేసుకోండి. రైస్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. నేనిక్కడ చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి ఒక 2 మెంబర్స్ వరకు తినొచ్చు. ఒక గ్లాస్ వరకి రైస్ మనం ముందుగానే వండి పక్కన పెట్టుకుందాం. టమాటోలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. ఇంకో 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటాలనేది ఇంకొంచెం మగ్గాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చాలామంది టమాటాలు ఇలా డైరెక్ట్‌గా వేసుకోకుండా టమాటా ప్యూరీ వేసుకుంటారు. అలా కూడా బానే ఉంటుంది. కానీ నాకిలా డైరెక్ట్‌గా టమాటాలు వేసుకొని చేసుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకుందాం. డైరెక్ట్‌గా టమాటాలు వేసుకొని చేసుకుంటే ఒక టేస్ట్‌లా ఉంటుంది. ప్యూరీ వేసుకొని చేసుకుంటే ఇంకో టేస్ట్‌లాగా ఉంటుంది. మీకు ఏ టేస్ట్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, టమాటో రైస్‌లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ నేనేమి వాటర్ అనేది యాడ్ చేయలేదు. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోయి ఆయిల్ అనేది బయటకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి అంతా గ్రేవీని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర వేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం రైస్‌కి పట్టేలా కలుపుకుందాం. వైట్ రైస్ అనేది లేకుండా ఈ గ్రేవీ మొత్తం రైస్‌కి పట్టేలా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇదొచ్చేసి పర్ఫెక్ట్ కొలతండి. రైస్‌కి ఈ కర్రీ క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదండి నేనెప్పుడు చేసుకునే టమాటా రైస్. సింపుల్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇన్‌స్టంట్ టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ టమాటా రైస్ వేడి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది. చల్లారిపోతే అంత టేస్టీగా ఉండదండి. సైడ్‌కి ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ కొట్టేసుకోండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.